ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా జీవశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన బిట్స్ చెప్పడం జరుగుతుంది. కెరలస్ లినియస్ మొక్కలను వర్గీకరించడానికి దేన్ని ఆధారంగా చేసుకున్నారు? 1. శరీర నిర్మాణ పోలికలు, 2. శరీర భాగాల వ్యత్యాసాలు, 3. ప్రత్యుత్పత్తి అవయవాలు, 4. విత్తనాల స్థితి. ఇందులో సరైన ఆన్సర్ ప్రత్యుత్పత్తి అవయవాలు. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో క్రిప్టోగామ్స్కు చెందినవి? 1. ఫంగి, 2. మోనోకాట్స్, 3. టెడోఫైట్స్, 4. థాలోఫైట్స్. ఇందులో సరైన ఆన్సర్ 2 మోనోకాట్స్. అంటే ఫంగి, టెడోఫైట్స్, థాలోఫైట్స్ అనేవి క్రిప్టోగామ్స్కి చెందినవి. అంటే ఇవి పుష్పించని మొక్కలు. ఈ యొక్క మోనోకాట్స్ అంటే ఏకదళ బీజాలు అండి. ఇవి పెనిరోగామ్స్కి చెందినటువంటి మొక్కలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, లినియస్ వేర్లు, కాండం, పత్రాలు ఉండని ఆకుపచ్చ రంగున్న స్వయం పోషకాలను ఏ తరగతిలో చేర్చారు? 1. టెడోఫైట్స్, 2. బ్రయోఫైట్స్, 3. థాలోఫైట్స్, 4. యాంజియోస్పెర్మ్. ఇందులో సరైన ఆన్సర్ థాలోఫైట్స్. సరైన ఆన్సర్ థాలోఫైట్స్. నెక్స్ట్ ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దామండి. కుళ్ళుతున్న పదార్థాలపై పెరిగే తెల్లటి దారాల లాంటి జీవులు? 1. హరితనాచు, 2. బూజులు, 3. ఆల్గే, 4. బ్రయోఫైట్స్. ఇందులో సరైన ఆన్సర్ బూజులు. ఇవి తెల్లని దారాల లాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయండి. ఇవి థాలోఫైట్లోని ఫంజీకి చెందినటువంటి జీవులుగా చెప్పవచ్చు.